అందరికీ నమస్తే. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ప్రధానంగా తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి అధికారం కోసం తర్వాత ఆస్తులు కాపాడుకోవడం కోసం పార్టీ మారిండ్రు. సో ఆయన ఏం చెప్పిర్రు, ఇక కేసీఆర్ అంతా కూడా ఆగమాగం చేసిండు, మా నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే మేము బీఆర్ఎస్ లోకే వెళ్తున్నామని చెప్పి సో అప్పుడు కొంత చెప్పారు. చెప్పిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసు వేసింది, హైకోర్టుకు పోయింది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయింది. ఆ కేసు కొంత తారాస్థాయికి చేరుతా ఉన్నది. ఇప్పుడు మార్చి 22వ తారీఖు వరకు వివరణ ఇవ్వాలి. స్పీకర్ కార్యాలయంతో పాటు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా వివరణ ఇవ్వాలని చెప్పారు. ఈ 25వ తారీఖు అది హీరింగ్ కూడా రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో మొన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ లో ఆ సభలో రేపో ఎల్లుండో వచ్చేటటువంటి ఎన్నికల కోసం మాత్రం నేను రాలేదు, ఇప్పుడు దాని గురించి మాట్లాడతలేదు అని చెప్పి మరి ఇక్కడ ఎన్నికలు వస్తాయని చెప్పకనే చెప్పిండ్రు అనేది కూడా సో అది కొంత చర్చ జరిగింది. ఇక పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడేం మాట్లాడుతున్నారు, డైరెక్ట్ గా ఓ 3 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేసేసారు. ఇప్పటికీ అఫిడవిట్ ఏమని దాఖలు చేసిర్రు, మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, ఇప్పటివరకు అయ్యో తూచ్ మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాం, కావాలి మీడియా మమ్మల్ని కొద్దిగా వక్రీకరించి చెప్పింది, ఆయన గప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గప్పింది పార్టీ కండవా కాదు అది దేవుని కండవా అని చెప్పి ఎట్లా అఫిడవిట్ లో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆడ కేసీఆర్ ని మోసం చేసిర్రు, నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసిర్రు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. కాంగ్రెస్ లోకి వచ్చిండ్రు, కాంగ్రెస్ ఆహ్వానించింది వచ్చిండ్రు, మరి భాజపాతో అవును మేము పార్టీ మారినాం ఖచ్చితంగా కాంగ్రెస్ లోనే ఉన్నామని చెప్తలేరు వీళ్ళు. లేదు మేము ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం అని చెప్పి డైరెక్ట్ కోర్టులోనే అంటే కోర్టును కూడా తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం ఎమ్మెల్యేలు చేస్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, ఆ తర్వాత షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఆ తర్వాత వచ్చేసేసి ఆ పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సో వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసినట్లు కూడా కొంత మరి తెలుస్తా ఉంది, సోషల్ మీడియాలో చర్చ జరుగుతా ఉంది. ఇక దానం నాగేంద్ర, ఖైరతాబాద్ దానం నాగేంద్ర గారు అయితే మరి ఇప్పుడు అఫిడవిట్ కూడా దాఖలు చేసిన ప్రయత్నం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేసిరు. సో మరి ఆయన కూడా ఎట్లా రెస్పాండ్ కాబోతా ఉన్నారు వీళ్ళంతా, మరి ఇప్పుడు ఏ పార్టీ అని చెప్తారు, మిగిలిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీ అని చెప్తారు. మరి ప్రధానంగా స్టేషన్ గన్పూర్, ఆ తర్వాత ఖైరతాబాద్, భద్రాచలం ఈ 3 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది. వీళ్ళ మీద మరి ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంలో అనర్హత వేటు వీళ్ళ మీద వేస్తారు, ఖచ్చితంగా ఈ 3 నియోజకవర్గాల్లో వస్తుందని చెప్తే మరి ఇప్పుడు రీసెంట్ గా షేర్లింగంపల్లి, ఆ తర్వాత ఉన్నటువంటి పటాన్ చెరువు, ఆ తర్వాత రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ గారు ఎమ్మెల్యే, వీళ్ళు ముగ్గురు అఫిడవిట్ దాఖలు చేశారు. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి వెనక రేవంత్ రెడ్డి గారి హస్తం ఉందా, ముఖ్యమంత్రి గారి హస్తం ఉందా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే వేసిర్రా అనేది కూడా కొంత ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ వీళ్ళు ఇట్లా పోయి మేము కాంగ్రెస్ పార్టీ కాదని వేస్తే మరి ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కూడా వేయాలి కదా. కాదు ఆయన బీఆర్ఎస్ వద్దని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రని చెప్పి, సో ఇదంతా కూడా కొంత గందరగోళంగా కొంత కన్ఫ్యూజన్ లో అయితే మరి క్లియర్ గా అయితే మనం చూస్తా ఉన్నాం. మరి ఎందుకంటే మరి ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎట్లా రెస్పాండ్ కాబోతా ఉన్నాడు, అసలు ఏం చెప్పబోతా ఉన్నారు అంటే వీళ్ళను అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, నియోజకవర్గ ప్రజలను, ఆ తర్వాత చట్టాలను కూడా బురిడి కొట్టించి మరి వీళ్ళకి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అట్లా ఆయా గెలిచేటప్పుడు ఒకలాగా, పార్టీ మారేటప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఈ రోజు కొంత ప్రజలలో పార్టీ మీద వ్యతిరేకత రావడంతో పాటు ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కొద్దిగా తలనొప్పిగా మారుతుంటూ ఇగో ఇవాళ సీదా కోర్టు దాకా పోయింది. సో మరి ఎక్కడ రాజీనామా చేయాల్సి వస్తుందో, మరి ఎక్కడ ఎన్నికలు వస్తాయో, ఇప్పుడు ఎన్నికలు వస్తే మాత్రానికి మనం గెలిచే పరిస్థితి ఉందా లేదా, ప్రజలు మాత్రం కొద్దిగా మన మీద వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేటటువంటి ఆలోచనలు ఇగో ఎమ్మెల్యేలు చేస్తా ఉన్నారు. ఇక ఎంతగా జరిగించారు అంటే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. ఆయాలేమో బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పారు, గెలిచిన తర్వాత లేదు కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే మన నియోజకవర్గం అభివృద్ధి అని చెప్పి ఎల్లకొచ్చిర్రు. ఇప్పుడు కేసులు వేసేసరికి అందరినీ మోసం చేసుకుంటా మరి మళ్ళీ లేదు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో ఇది మరి ప్రధానంగా ఈ 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి ఆలోచన చేయండి. రాజకీయ నాయకులు ఇగో ఏం నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు, ఎప్పుడు వాళ్ళకు అనుకూలంగా ప్రజల కోసం పనిచేయాలి, నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయాల్సింది పోయి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడు ఎలాంటి యూటర్న్ తీసుకుంటా ఉన్నారు, ఎలాంటి రివర్సల్ అవుతా ఉన్నారు అనేది మాత్రానికి మరి ఇక్కడ వీళ్ళందరినీ చూసి అర్థం చేసుకోవచ్చు. మరి చూడాలి కోర్టు ఎట్లా స్పందించబోతా ఉంది 25వ తారీఖు, దీని మీద మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా స్పందించబోతా ఉన్నాడు,
ఎందుకంటే లేదు లేదు మేము బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పి అఫిడవిట్లు దాఖలు చేస్తా ఉన్నారు కాబట్టి సో మరి ఎట్లా ఎన్నో పార్టీలలో మొన్న సమావేశం అసెంబ్లీ సమావేశాల కంటే సమావేశాలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా బహిరంగంగా తిరిగిర్రు, సమావేశాలు కూడా కొంతమంది హాజరయ్యారు. సో వీళ్ళు కూడా అభివృద్ధి కోసం పోతున్నామని చెప్పిండ్రు, ఇవన్నీ ఉన్నాయి. సో కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం, ఎక్కడ ఎమ్మెల్యే పదవి పోతుందో అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మరి రాజకీయ నాయకులు చూడండి ఎట్లాంటి గేమ్స్ ప్లే చేస్తా ఉన్నారో మరి చూడాలి. అటు కేసీఆర్ కానీ లేకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేకపోతే కోర్టు కానీ మరి 25వ తారీఖులో మాత్రానికి కొంత ఉత్కంఠ భరితమైనటువంటి తీర్పు అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు అయితే మరొక అంశం అయితే తెర ముందుకు రాబోతా ఉంది. మరి ఎట్లా దీన్ని స్వీకరిస్తారు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎట్లా స్వీకరిస్తారు, తర్వాత మరి కోర్టు ఏం చెప్పబోతా ఉంది అనేది మాత్రానికి కొంత వేచి చూడాల్సి ఉంది.